వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ప్రస్తుతం ఏదైతే నీట్స్ అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తుందో దీనికి సంబంధించి మనతో పాటు ఫెరోజ్ ఖాన్ అడిగి తెలుసుకుందాం. ఈ డ్రామా పేపర్ లీక్ది ఇది ఫస్ట్ టైం కాదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర న్యాయయాత్ర ఉన్నప్పుడు పబ్లిక్ వచ్చి స్టూడెంట్స్ వచ్చి వ్యాపంలో ఇది అయింది అన్న. మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ పోయింది, గుజరాత్ నుంచి హర్యానా పోయింది, ఉత్తరప్రదేశ్ పోయింది, మొత్తం ఇండియాలో పోయింది. ఇది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దీనిలో ఎవరు కూర్చున్నారు వాళ్ళు మెరిటోరియస్ కాదు. ఎవరు ఉన్నారు వాళ్ళు ఉట్టి బీజేపీతో అఫిలియేషన్ ఉన్నారు. వాళ్ళ మదర్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్తో లింక్ ఉన్నది. వీళ్ళు మొత్తం సిస్టమ్ పాడు చేస్తున్నారు. దానికోసం ఇది పేపర్ లీక్ అవుతుంది. సో ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీకి ఒకటే అడుగుతున్నారు, మీకు పార్లమెంట్ పరిశాని ఉన్నది, మీకు స్పీకర్ ఎవరు కావాలి అని పరిశాని ఉన్నది, కానీ 35 lakhs స్టూడెంట్స్ పరిశాని లేదు. సో ఇమీడియట్గా యూనియన్ మినిస్టర్ మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పక్క జరిగిపోవాలి. ప్రధానమంత్రి మాట్లాడాలి. ప్రతి ఒక్క చిన్న ఇష్యూ మీద ప్రధానమంత్రి మాట్లాడతాడు. మన్ కీ బాత్, తన్ కీ బాత్, పాకిస్తాన్, రష్యా, యూక్రెయిన్, చైనా అన్నీ మాట్లాడతాడు. మన స్టూడెంట్స్ల గురించి ఎందుకు మాట్లాడతలేడు? మాట్లాడాలి. ఆల్ పార్టీ మీటింగ్ పిలవాలి. ఈ ఎన్టీఏ సిస్టమ్కి చేంజ్ చేయాలి. ఇంటెలెక్చువల్స్కి కూర్చోపెట్టాలి, అకాడమిక్ ప్రొఫెషనల్కి కూర్చోపెట్టాలి. తప్పు ఇవాళ ఫస్ట్ టైం కాలేదు, కంటిన్యూస్గా రెగ్యులర్గా తప్పు అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది అండ్ ఇది మెసేజ్ మనం ఇస్తే ఆ పిల్లల కాన్ఫిడెన్స్ మళ్ళీ పైకి వస్తుంది. ఇలా పిల్లల కాన్ఫిడెన్స్ డౌన్ ఉన్నది, మారల్ డౌన్ ఉన్నది. వాళ్ళు మొత్తం ఎంత బాధతో ఉన్నారంటే సైకాట్రిస్ట్ దగ్గర వాళ్ళకు పంపించాలి. ఇట్లాంటి సిచ్యువేషన్ ఇది కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి ఈ టైం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉన్నది. ప్రధానమంత్రి మాట్లాడాలి, యూనియన్ మినిస్టర్ మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని జరిగిపోవాలి. సిస్టమ్ చేంజ్ కావాలి. ఇది వర్స్ట్ సిస్టమ్. ఎన్టీఏ సిగ్గు వస్తుంది. ఇండియా సూపర్ పవర్ పెద్దగా మాట్లాడి పేపర్ లీక్లు ఇది ఫస్ట్ టైం కాదు కదా, కంటిన్యూస్ అవుతుంది. ఇది స్టాప్ కావాలి. పిల్లల ఫ్యూచర్ సెక్యూర్ కావాలి. దీనికోసం ఏమైనా సిబిఐ ఎంక్వైరీ ఏమైనా అడుగుతున్నారా మీరు? 100% ఎంక్వైరీ కావాలి. ఇప్పుడు తెలిసిపోయింది ఇది ఫస్ట్ టైం కాదు. వ్యాపారం నుంచి స్టార్ట్ అయింది కదా, ఇక్కడ దాకా ఎండ్ అయింది కదా. ప్రతి దానిలో పేపర్ లీక్ అవుతుంది. వై? దానికి రీజన్ ఎన్టీఏ సిస్టంలో ఎవరు కూర్చున్నారు? వాళ్ళు కేపబుల్ లేరు, కాంపిటెంట్ లేరు, ఎఫిషియెంట్ లేరు, ఇంటెగ్రిటీతో లేరు. రిమూవ్ చేయండి. ఇంటెగ్రిటీతో ఎవరు ఉన్నారు వాళ్ళకు వేయండి. ఉట్టి బీజేపీ ఎఫిలియేషన్, ఆర్ఎస్ఎస్ ఎఫిలియేషన్ ఏకండి. ఇదే మా మాంగు, ఇదే రియాలిటీ. ఇది కావాలి. ఇండియా స్ట్రాంగ్ కావాలి, పిల్లల ఫ్యూచర్ సెక్యూర్ కావాలి.